లైవ్ ద్వారా అందిస్తారు. భవిత చెప్పండి, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకానికి ఎట్టకేలకు తెరపడినట్లుగా తెలుస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ జమీమా, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఒక ఉత్కంఠకైతే తెరపడింది. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇచ్చినట్టు సందర్భం ఉంది. ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్కే మరోసారి పీసీసీ అనౌన్స్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తాజాగా నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇంకా పీసీసీ ఎవరనేది మాత్రం ఒక ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉందని మనం చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా ఎవరికి వాళ్ళ లాబింగ్ చేయడము. అయితే ఇప్పటి వరకు కూడా చాలా సామాజిక సమీకరణాలు అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా అంటే మొన్న చివరిసారిగా ఏదైతే రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దల్ని కలిసినప్పటి నుంచి కూడా పీసీసీ బీసీకి అని ఒక నిర్ణయం తీసుకున్నట్ట సమాచారం ఉన్నప్పటికీ కూడా బీసీలో కూడా ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండడంతో ఎవరికి పీసీసీ అనేది మాత్రం ఒక స్పష్టత రాకపోవడంతో నిన్నటి వరకు కూడా అదొక సస్పెన్స్గా మిగిలిన విషయం మనకు తెలిసింది. అయితే నిన్న సాయంత్రం పీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి అని చెప్పేసి అధిష్టానం అనౌన్స్ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పేసి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, అంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడింది. తర్వాత అంటే ఇప్పుడు పీసీసీగా నియమించడం మాత్రం నాలుగోసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగో పీసీసీగా నియమించడం. అయితే మొదట చూసినట్లయితే అటు మొదట పొన్నం లక్ష్మయ్యతో పాటు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా రోజులు పీసీసీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పు వచ్చిందని చెప్పుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణం కూడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి పూర్తి స్థాయిలో అధిష్టానం కూడా నమ్మింది. అయితే అప్పటి నుంచి కూడా అధిష్టానం అంటే రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి ఏ నిర్ణయాన్ని తీసుకెళ్లినాడో ఖచ్చితంగా నో చెప్పకుండా అని కూడా కొద్దిగా మేరకు వాళ్ళకు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చిన విషయం అయితే కనబడుతుంది. అయితే పీసీసీ బీసీకి అన్నట్టు నిర్ణయం తీసుకోవడం కూడా ఒక మేరకు ఇదే అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం అని కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ అయితే జరిగింది. అయితే తాజాగా పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటివరకు చేసినటువంటి పాలన ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చేసే పాలన ఒక ఎత్తు. చాలా సవాళ్ళు అయితే మహేష్ కుమార్ గౌడ్ ముందు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా అంటే కాంగ్రెస్ అంటేనే చాలా కుమ్ములాటలు చాలా గ్రూపులు ఉంటాయని చెప్పేసి ఒక పేరు పడిపోయింది. అయితే గత కొంతకాలంగా పీసీసీగా రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకు పీసీసీ ఇవ్వడం ఏందని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా కొంత మేరకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. కానీ తనదైన శైలిలో ఉన్నటువంటి సీనియర్ అందరినీ కూడా ఒక తాటిపైకి తేవడము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిండు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే పాత్రను పోషించాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. ఇందుకు అనుగుణంగానే అంటే మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే చాలా మంది ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. అంటే సీట్లు ఆశించిన చాలా మంది కూడా సీట్లు రాకపోవడము అంటే అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నంలో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. అయితే ఇప్పటికీ మొన్నటి వరకు కూడా మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో పీసీసీ అనౌన్స్ చేసింది అని చెప్పేసి చివరి నిమిషం వరకు కూడా ప్రతి ఒక్కరు అనుకున్నప్పటికీ కూడా పీసీసీ పైన ఇటు మధుయాష్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అయితే మహేష్ కుమార్ గౌడ్కి రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో బాధ్యతలు ఉన్నప్పటికీ అంటే రాష్ట్ర కార్యనిర్వహణ కావచ్చు, రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో తనదైన శైలిలో వాళ్ళు ముందుండి నడిపించినప్పటికీ అవి సక్సెస్ కావడంలో పూర్తి పాత్ర పోషించినప్పటికీ ఢిల్లీ అధిష్టాన పెద్దలతో మహేష్ కుమార్ గౌడ్కి పెద్దగా సత్సంబంధాలు లేవు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్తో పోలిస్తే మధుయాష్కి ఢిల్లీ పెద్దలతో పెద్దగా సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరిని ఏకతాటికి పైకి తేవడంలో కావచ్చు అంటే ఏదైతే పదవులు రాని వాళ్ళను సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నంలో మహేష్ కుమార్ గౌడ్ ముందంజలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించిన పరిస్థితి ఉందని చెప్పేసి అధిష్టానం భావించే చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ ఇవ్వాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ నియమించింది. అయితే ముఖ్యంగా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు కావచ్చు ఎన్నో విమర్శలు చేసిన సందర్భం కనబడుతుంది.
ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎన్నో ఇష్యూస్ తో ఉంటాయి. సీనియర్లు జూనియర్లు అంటే కూడా చాలా ఇష్యూస్ తో పాలన కొనసాగిస్తారు. 6 నెలలు కూడా సీఎం ఉండడు అని చెప్పేసి ఇటు చాలా విపక్షాలు విమర్శలు చేసినప్పటికీ కూడా వాటికి భిన్నంగా పాలన కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక విధంగా ఆ పాలన కొనసాగించడానికి కూడా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డియే, సీఎంగా కూడా రేవంత్ రెడ్డియే, ఒకే వ్యక్తి రెండింటిని సమన్వయం చేసుకుంటూ నడపడం వల్లనే ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగిస్తుంది అన్నట్టు కూడా కొంత మేరకు వాస్తవం అక్కడే అర్థమవుతుంది. అయితే ఇప్పటి నుంచి పాలన ఎలా ఉంటుందని మాత్రం ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ ఉంది. ఎందుకంటే పిసిసి సపరేటు, సీఎం సపరేట్, ఇద్దరు కూడా రెండు జోడెద్దుల్లా ఒక రైలు పట్టాల్లాగా సమన్వయం చేసుకుంటూ పోతేనే ఖచ్చితంగా అటు పార్టీ పైన కావచ్చు, ఇటు ప్రభుత్వం పైన కావచ్చు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టొచ్చు అని మాత్రం ఇటు అధిష్టాన పెద్దలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైతే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ రెండింటి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ అడుగుజాడలో నడిచిన సందర్భం ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయొచ్చు. ఇటు పార్టీ మరింత బలోపేతం కావడంలో కావచ్చు, ప్రభుత్వాన్ని నడపడంలో కావచ్చు పూర్తిగా సక్సెస్ అవుతారని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్కి మాత్రం పిసిసిగా పూర్తి స్థాయిలో చాలా సవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందున్నాయి. అయితే బీసీ కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పేసి ఇటు బీసీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగానే నిన్న తాజాగా బీసీ కమిషన్ కూడా నియమించింది. దానికి చైర్మన్ గా టీపీసీసీ సీనియర్ నాయకులు నిరంజన్ నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలా సవాళ్ళు అయితే ఇటు 6 గ్యారంటీలు ప్రభుత్వం ముంగట ఎన్ని సవాళ్లను చూపిస్తుందో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టు మహేష్ కుమార్ పైన కూడా పిసిసిగా చాలా సవాళ్లు ముందున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సీనియర్లను జూనియర్లను సమన్వయం చేసుకుంటూ పోవడంలో కావచ్చు, మరికొన్ని రోజుల్లో రెండో విడత ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల యొక్క విస్తరణ అంటే నామినేటెడ్ పదవుల చర్చ కావచ్చు. అంటే చాలా మంది ఇప్పటికే కార్పొరేషన్ పదవులు మాకు కావాలంటే కూడా చాలా మంది ఆశావాహులు అయితే ముందు వరుసలో ఉన్నారు. అయితే ఎంతమందిని పదవులు వరిస్తాయి, పదవులు రాని అసంతృప్తులను మళ్ళొకసారి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళను సమన్వయం చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గ్రేటర్ ప్రజలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా బలహీనపడింది. దాన్ని కూడా బలోపేతం చేసే దిశ కావచ్చు. అంతేకాకుండా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మెజారిటీ దిశగా వాళ్ళు పయనించాలి. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి. ఎందుకంటే పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు పార్టీని ఇటు ఎంపీ ఎన్నికల్లో కూడా గతంతో పోలిస్తే అంటే అసెంబ్లీ ఎన్నికలతో కంటే ఓటు శాతం పెరగడమే కాకుండా గత 2019లో ఉన్నటువంటి ఎంపీ సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లను తేవడంలో క్రియాశీలకంగా అంటే పనిచేశాడు. ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అయితే ఇప్పుడు పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి అంటే అధిక సీట్లు గెలుచుకోవడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పోవాలి. అంతేకాకుండా రానున్న 2028 ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా అంశాలు మాత్రం పిసిసి పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటిని కూడా ఎలా సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తారని మాత్రం కొంతమేరకు అందరి విషయాల్లో కావచ్చు గాంధీ భవన్ వర్గాల మాత్రం చర్చ సాగుతుంది. Yes, right. Thanks for the updates, Bhavita.